ఎస్ఆర్ డివోషనల్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు తులారాశి వారికి జరిగే శుభాలు అశుభాలేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ వీడియోను ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. డబ్బు విషయంలో ఈరోజు మీరు చాలా పొదుపుగా ఉండాలి. అనవసరమైన ఖర్చులు మీ బడ్జెట్ను దెబ్బతీస్తాయి. విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఇది సరైన సమయం కాదు కాబట్టి అవసరమైన వాటికి ప్రాధాన్యత ఇవ్వండి. గతంలో చేసిన పెట్టుబడుల నుండి స్వల్ప లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీ చేతికి ధనాన్ని అందిస్తుంది. ఎవరికి పెద్ద మొత్తంలో అప్పులు ఇవ్వడం లేదా పూచికత్తు సంతకాలు పెట్టడం ఈరోజు మీకు కలిసి రాదు. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తేనే మీరు భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేయగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నవారికి ఈరోజు లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే ముందు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం వల్ల భవిష్యత్తులో మోసపోకుండా ఉంటారు. మార్కెట్లో ఉన్న పోటీని తట్టుకోవడానికి మీరు కొత్త వ్యూహాలను అమలు చేయాల్సి ఉంటుంది. ఇది ఫలితాన్ని ఇస్తుంది. మొండి బాకీలు వసూలు చేయడంలో కొంత జాప్యం జరిగినా మీ పట్టుదల వల్ల సాయంత్రానికి ధనం అందుతుంది. భాగస్వాములతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. సామరస్యంగా చర్చించుకోవడం వల్ల వ్యాపారంపై ప్రభావం పడదు. మీ వ్యాపార నైపుణ్యం ఈరోజు పరీక్షించబడుతుంది. ఓర్పుతో వ్యవహరిస్తేనే లాభాలు చవి చూడగలరు. ఉద్యోగస్తులకి ఈరోజు కార్యాలయంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. పని ఒత్తిడి పెరిగి మీరు కొద్దిగా ఇబ్బంది పడవచ్చు. పై అధికారులతో మాట్లాడేటప్పుడు సంయమనం పాటించడం వల్ల అనవసరమైన ఇబ్బందుల నుండి తప్పించుకోవచ్చు. సహోద్యోగుల సహకారం లభిస్తుంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. కొత్త బాధ్యతలు వచ్చే సూచనలు ఉన్నాయి. వీటిని సమర్థవంతంగా నిర్వహిస్తే భవిష్యత్తులో మంచి గుర్తింపు లభిస్తుంది. వృత్తిపరమైన రహస్యాలను ఇతరులతో పంచుకోకుండా ఉండడం వల్ల మీ ప్రాధాన్యతను కాపాడుకోగలరు. కుటుంబ సభ్యులతో ఈరోజు సమయం గడపడం వల్ల మీలోని ఒత్తిడి తగ్గి మనశ్శాంతి లభిస్తుంది. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ అవసరం. వారి అవసరాలను అడిగి తెలుసుకోవడం శ్రేయస్కరం. తోబుట్టువులతో ఆస్తి లేదా ఇతర విషయాల్లో చర్చలు జరిగే అవకాశం ఉంది. శాంతంగా ఉండడం మంచిది. ఇంటి సమస్యలను సామరస్యంగా చర్చించుకోవడం వల్ల పాత మనస్పర్ధలు పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉంది. పిల్లల ప్రవర్తనపై నిఘా ఉంచడం మరియు వారి విద్యా విషయాల్లో వారికి అండగా నిలవడం చాలా అవసరం. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉండడానికి మీ వంతు కృషి చేస్తే ఇల్లంతా సంతోషంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి ఈరోజు కొన్ని అపోహలు తలెత్తే సూచనలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మీ భాగస్వామి మనసు నొచ్చుకోకుండా మాట్లాడడం మరియు వారి అభిప్రాయాలను గౌరవించడం ఎంతో ముఖ్యం. మూడవ వ్యక్తి ప్రమేయం వల్ల మీ మధ్య గొడవలు రావచ్చు కాబట్టి ఇతరుల మాటలు నమ్మవద్దు. ఒకరినొకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ బంధం పటిష్టంగా మరియు దీర్ఘకాలం ఉంటుంది. సాయంత్రం వేళ ప్రశాంతంగా చర్చించుకోవడం వల్ల మనస్పర్ధలు తొలగిపోయి ప్రేమ చిగురుస్తుంది. ప్రేమ జీవితంలో ఓర్పు మరియు నమ్మకం ఈరోజు మీకు రక్షణ కవచంలో పనిచేస్తాయి. దాంపత్య జీవితంలో ఈరోజు జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదనలు జరిగే అవకాశం కనిపిస్తుంది. పాత విషయాలను మళ్ళీ చర్చకు తీసుకురావడం వల్ల మీ మధ్య దూరం పెరిగే ప్రమాదం ఉంది. ఒకరి అవసరాలను ఒకరు గుర్తించి సహకరించుకోవడం వల్ల దాంపత్య సుఖం రెట్టింపు అవుతుంది. బయటి వ్యక్తుల జోక్యం మీ సంసారంలో లేకుండా చూసుకోవడం వల్ల ప్రశాంతతను కాపాడుకోగలుగుతారు. భాగస్వామికి సంబంధించి ఒక సమస్యను మీరు పరిష్కరించడం వల్ల వారి దృష్టిలో మీ గౌరవం పెరుగుతుంది. పట్టు వెడుపులు ప్రదర్శించడం వల్ల మీ బంధం మరింత దృఢంగా మారి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. విద్యార్థుల చదువుపై ఏకాగ్రత పెంచాల్సిన అవసరం ఉంది. ఇతరుల ఆకర్షణకు దూరంగా ఉండడం మంచిది. మొబైల్ ఫోన్లు లేదా సోషల్ మీడియా వల్ల మీ విలువైన సమయం వృధా అయ్యే ప్రమాదం ఉంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అదనపు శ్రమ చూపిస్తేనే ఆశించిన ఫలితాలను సాధించగలరు. ఉపాధ్యాయుల నుండి మరియు పెద్దల నుండి లభించే సలహాలు మీ భవిష్యత్తుకు మార్గదర్శకంగా నిలుస్తాయి. పట్టుదలతో చదివితే కష్టమైన సబ్జెక్టులను కూడా మీరు సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. విద్యారంగంలో విజయం సాధించడానికి క్రమశిక్షణ మరియు సమయపాలన ఈరోజు మీకు అత్యంత అవసరం. ఆరోగ్య విషయంలో ఈరోజు అశ్రద్ధ పనికిరాదు. ముఖ్యంగా జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. బయట ఆహారానికి దూరంగా ఉండి ఇంట్లో వండిన తాజా ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వడం ఎంతో శ్రేయస్కరం. తులారాశి స్త్రీలకు ఈరోజు ఆత్మీయుల నుండి మరియు కుటుంబ సభ్యుల నుండి పూర్తి సహకారం లభిస్తుంది. గృహ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అందరి ప్రశంసలు మరియు గౌరవాన్ని పొందుతారు. గతంలో నిలిచిపోయిన ఒక ముఖ్యమైన పని ఈరోజు మీ చొరవ వల్ల ఈరోజు విజయవంతంగా పూర్తవుతుంది. పుట్టింటి వైపు నుండి లేదా స్నేహితురాల నుండి మీకు అనుకోని బహుమతులు అందే సూచనలు ఉన్నాయి. ఈరోజు మీకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఇది మీకు మానసిక తృప్తిని మరియు ఆనందాన్ని ఇస్తుంది.
ఆర్థికంగా స్వతంత్రంగా ఉండడానికి మీరు చేసే ప్రయత్నాలు ఈరోజు చిన్నపాటి విజయాన్ని అందుకుంటాయి. మహిళలు ఈరోజు తమ ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేస్తే సమస్యలు రావచ్చు. ఇది మీకు ఇబ్బందిని కలిగిస్తుంది. పని ఒత్తిడి వల్ల లేదా కుటుంబ సమస్యల వల్ల మానసిక ఆందోళన చెందే సూచనలు గోచరిస్తున్నాయి. ఇతరుల వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవడం వల్ల అనవసరమైన విమర్శలు ఎదుర్కోవలసి రావచ్చు. మీకు తెలియని పనుల్లో మీరు తలదూర్చడం వల్ల కొన్ని పనులు చెడిపోయే ప్రమాదం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఖర్చుల విషయంలో నియంత్రణ లేకపోతే ఆర్థిక ఇబ్బందులు పడే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఉండండి. సన్నిహితుల నుండే మీకు తెలియకుండా విమర్శలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. మీ చుట్టూ ఉన్నవారే మీకు తెలియకుండా మీకు వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టి అప్రమత్తంగా ఉండండి. మీ ఎదుగుదలను చూసి ఓర్వలేని వారు మీపై లేనిపోని పుకాలు సృష్టించడానికి ప్రయత్నిస్తారు. ప్రత్యర్థుల ఎత్తుగడలను మీ తెలివితేటలతో చిత్తు చేయాల్సిన అవసరం ఉంది. వివాదాలకు దూరంగా ఉండడం మరియు మౌనాన్ని పాటించడం వల్ల శత్రువుల బారి నుండి తప్పించుకోవచ్చు. రహస్య శత్రువుల పట్ల జాగ్రత్త అవసరం. మీ వ్యక్తిగత విషయాలను ఎవరితోనూ పంచుకోవద్దు. మీ ఆత్మవిశ్వాసం ముందు మీ విమర్శకులు నిలవలేరు. కానీ అప్రమత్తత అనేది ఎప్పుడు రక్షణ కవచంలో ఉండాలి. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా 1-2 సార్లు ఆలోచించడం ఎంతో ముఖ్యం. వాహనాలు నడిపేటప్పుడు వేగ నియంత్రణ పాటించడం మరియు ట్రాఫిక్ రూల్స్ను అనుసరించడం అవసరం. అపరిచిత వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మోసపోయే అవకాశం ఉంది. మీలోని కోపాన్ని మరియు ఆవేశాన్ని అదుపులో ఉంచుకుంటేనే సమస్యలు పెరగకుండా ఆపగలరు. ఏదైనా ముఖ్యమైన పత్రాలపై సంతకాలు చేసే ముందు వాటిని క్షుణ్ణంగా చదవడం అత్యంత అవసరం. సమయపాలన పాటించడం మరియు సోమర్తనాన్ని వదిలిపెట్టడం వల్ల ఈరోజు మీరు విజయం సాధించగలరు. సమాజంలో మీ గౌరవ మర్యాదలు పెరిగేలా ప్రవర్తించడం ముఖ్యం. అనవసర చర్చలకు దూరంగా ఉండండి. మీరు చేసే కొన్ని పనుల వల్ల నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. ఇది మీకు సంతోషాన్ని ఇస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడం వల్ల పాత జ్ఞాపకాలను పంచుకుని మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనేటప్పుడు మీ స్థాయికి తగినట్లుగా వ్యవహరించడం శ్రేయస్కరం. ఇతరులకు సహాయం చేయడం వల్ల మీకు తెలియని ఒక ఆనందం మరియు పుణ్యఫలం లభిస్తాయి. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవడానికి ఈరోజు మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. మీ జీవితంలో ఈరోజు అన్ని అనుకోని మార్పులు సంభవించే సూచనలు ఉన్నాయి. వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండండి. ప్లాన్ చేసిన పనుల్లో ఆఖరి నిమిషంలో మార్పులు జరగడం వల్ల కొంత అసహనం కలగవచ్చు. సానుకూల దృక్పథంతో ఉంటే ఈ మార్పులు మీకు మేలు చేసేవే అని భవిష్యత్తులో గ్రహిస్తారు. వృత్తి లేదా నివాస మార్పులకు సంబంధించి ప్రాథమిక చర్చలు జరిగే అవకాశం ఉంది. పరిస్థితులు మీకు అనుకూలంగా లేనప్పుడు మొండిగా వెళ్ళకండి. ప్రతి మార్పు వెనుక ఒక అనుభవం దాగి ఉందని నమ్మి ముందడుగు వేయడం శ్రేయస్కరం. ప్రయాణాల విషయంలో ఈరోజు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప సుదూర ప్రయాణాలు వాయిదా వేయండి. ప్రయాణ సమయంలో మీ వస్తువుల పట్ల మరియు పత్రాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలి. వాహనం నడిపేటప్పుడు ఫోన్ ఉపయోగించడం లేదా పరధ్యానంగా ఉండటం వల్ల ప్రమాదాలు జరగవచ్చు. వ్యాపార రీత్యా చేసే ప్రయాణాలు కొంత అలసటను ఇచ్చినా ఫలితం మాత్రం ఆశాజనకంగానే ఉంటుంది. కొత్త ప్రదేశాల సందర్శన వల్ల మీకు మానసిక ఉల్లాసం మరియు కొత్త విషయాలు తెలిసే అవకాశం ఉంది. ప్రయాణంలో మీ ఆరోగ్యం దెబ్బతినకుండా తగిన జాగ్రత్తలు మరియు ఆహార నియమాలు పాటించండి. ఈరోజు ఈ రాశి వారికి మీ కుటుంబ సభ్యుల నుండి సాయంత్రం వేళ మీరు ఆశిస్తున్న ఒక శుభవార్త వింటారు. ఇది మీ రోజంతా ఉన్న అలసటను మాయం చేస్తుంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న పని లేదా సమస్యకు సంబంధించిన సానుకూల సమాచారం అందుతుంది. ఈ శుభవార్త వల్ల మీ కుటుంబంలో పండుగ వాతావరణం నెలకొంటుంది మరియు అందరు ప్రశంసలు దక్కుతాయి. ఈ రాశి వారు సమస్యల నుండి బయటపడడానికి ఈరోజు హనుమాన్ చాలీసా పఠించడం లేదా లలిత సహస్రనామ పారాయణం చేయడం మేలు. పక్షులకు లేదా జంతువులకు ఆహారం తినిపించడం వల్ల మీ గ్రహ దోషాలు తొలగిపోయి శాంతి కలుగుతుంది. ఇతరులకు మీకు తోచిన సహాయం చేయడం వల్ల మానసిక తృప్తి మరియు సానుకూల ఫలితాలు అందుతాయి. పేదలకు అన్నదానం లేదా వస్త్రదానం చేయడం వల్ల మీకున్న ఆటంకాలన్నీ తొలగిపోయి పెద్దల సలహాను పాటించడం మరియు వారి ఆశీస్సులు తీసుకోవడం వల్ల మీ ప్రతి పని సఫలమవుతుంది. ఈరోజు మీ ఆలోచనలు చాలా వేగంగా మారుతుంటాయి. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో కొంత గందరగోళం కలగవచ్చు. ప్రతికూల ఆలోచనలకు తావివ్వకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. మీలోని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటే ఎంతటి కష్టమైన పనైనా సులభంగా పూర్తి చేయగలుగుతారు. చిన్నపాటి అసహనం కూడా మీ వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ చిరునవ్వుతో ఉండండి. భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడం వల్ల
మీరు ఇతరుల దృష్టిలో హుందాగా కనిపిస్తారు. ధైర్యంగా అడుగు వేస్తే విజయాలు మిమ్మల్ని వరిస్తాయని గుర్తుంచుకుని ముందుకు సాగండి. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి సమస్యలతో నిండి ఉంది కావున మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.